నమస్తే, నా పేరు స్వప్నిక వాల్మీకి. గుంటూరు జీజీహెచ్ లో వల్లభనేని వంశీకి వైద్య పరీక్షలు ముగిశాయి. వంశీకి ఊపిరితిత్తులకు సంబంధించిన వైద్య పరీక్షలు పూర్తి చేశారు. అనంతపురం అలాగే వంశీని జీజీహెచ్ నుంచి తిరిగి విజయవాడ జైలుకు తరలించారు. గుంటూరు జీజీహెచ్ లో వల్లభనేని వంశీకి వైద్య పరీక్షలు ముగిశాయి. వంశీకి ఊపిరితిత్తులకు సంబంధించిన వైద్య పరీక్షలు పూర్తి చేశారు. అనంతరం వంశీని జీజీహెచ్ నుంచి తిరిగి విజయవాడ జైలుకు తరలించారు. సో దీనికి సంబంధించి మరింత సమాచారం గుంటూరు నుంచి మా ప్రతినిధి నరసింహని అడిగి తెలుసుకుందాం. నరసింహ, వైద్య పరీక్షలు అయిపోయాయి కదా, సో ఊపిరితిత్తులకు సంబంధించే టెస్టులు చేశారా, ఇంకా ఏమైనా టెస్టులు చేశారా? నెక్స్ట్ ప్లాన్ ఏంటి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి జీజీహెచ్ లో వైద్య పరీక్షలు నిర్వహించారు. ఇప్పటికే ఆయన కొన్ని కేసుల్లో విజయవాడ జైల్లోనే రిమాండ్ లో ఉన్నారు. ప్రస్తుతము ఆయన ఈ రోజు శ్వాసకు సంబంధించినటువంటి వ్యాధితో ఆయన బాధపడుతున్నారు. సో ఈ నేపథ్యంలోనే ఎవరైతే ఉన్నారో జైలుకు సంబంధించినటువంటి సిబ్బంది కంచిపాడులోని గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకోవడం జరిగింది. అక్కడ కొన్ని సౌకర్యాలు లేకపోవడంతో గుంటూరు జీజీహెచ్ కు తరలించారు. జీజీహెచ్ లో ఈ రోజు ఆయనకి వైద్య పరీక్షలు నిర్వహించారు. వైద్య పరీక్షల అనంతరం తిరిగి మళ్ళీ ఆయన్ని ఎక్కడైతే ఉన్నారో జీజీహెచ్ నుంచి ఆయన విజయవాడ జైలు తరలించారు అధికారులు. వంశీకి ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి వైద్య పరీక్షలు ఇప్పటికే వైద్యులు చేశారు. ఆ తర్వాత రిపోర్ట్ ని జైలు శాఖ కూడా పంపిస్తున్నట్టు కూడా మనం చెప్పుకోవచ్చు. సో మొత్తంగా మనం చూస్తే మాత్రం వైద్య పరీక్షల అనంతరం ఆయన్ని తీసుకెళ్ళినట్టు మనం చెప్పుకోవచ్చు. అంతేకాకుండా కూడా ఇప్పటికే ఆయన ఏదైతే ఉందో కొన్ని కేసుల్లో ఆయన కస్టడీలో ఉన్నారు. తీవ్ర అస్వస్థతో ఆయన గురవుతున్నానని చెప్పేసి, ఇబ్బందులు పడుతున్నానని చెప్పేసి చెప్పడం జరిగింది. అంతేకాకుండా మరోవైపు ఎక్కడైతే ఉందో నకిలీ ఇళ్ల పట్టాల కేసు ఆయన ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా కూడా ఉన్నారు. ఆయనకి మెరుగైన వైద్యం కోసమే విజయవాడ నుంచి వెంకపాడ గవర్నమెంట్ ప్రభుత్వ ఆసుపత్రి నుంచి కూడా జీజీహెచ్ తీసుకురావడం జరిగింది. ప్రస్తుతం అయితే వైద్య పరీక్షలు ముగిశాయి. ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి ఆయన తిరిగి జీజీహెచ్ నుంచి విజయవాడ తరలించారు. అంటే వైద్య పరీక్షలు చేస్తున్నారనే సమయంలోనే వంశీకి సంబంధించిన కుటుంబ సభ్యులు కూడా అక్కడికి వచ్చారని తెలిసింది. ఒకవేళ కలిశారా, కలిస్తే ఏమైనా మాట్లాడారా?